మన భారతదేశంలో ఎవరైనా ఆలోచించారా? రోజు రోజుకి ఇంత జనాభా పెరిగిపోతున్నారే, ఇంత జనాభాకి ఫుడ్ ఎక్కడుంది? ఫుడ్ నిల్వలు ఉన్నాయా? కూరగాయలు, వాటర్ రిసోర్స్, పాడి పరిశ్రమ ఉందా? ఇవన్నీ ఎవరైనా ఆలోచించారా? అందు గురించి రోజు రోజుకి కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి, బియ్యం రేట్లు పెరిగిపోతున్నాయి, పప్పుల రేట్లు పెరిగిపోతున్నాయి. బికాజ్ ఆఫ్ వ్యవసాయం లేదు, పండించేవాడు లేడు. రోజు రోజుకి జనాలు పెరుగుతున్నారు, జనాభా పెరుగుతుంది. ఫుడ్ అవసరం, ప్రతి ఒక్కడికి ఫుడ్ అవసరం. సాఫ్ట్వేర్ తింటాడా, ఐటీ తింటాడా? తినడు కదా. ఆకలి ఎంత కోట్లు సంపాదించినా తినాల్సింది ఫుడ్డే కదా, కూరగాయలే కదా, అన్నమే కదా. ఆ అన్నం పండించేవాడు ఎక్కడ? రైతుని చెప్పుకోవడానికే నామోషిగా ఫీల్ అవుతున్నారు చాలామంది. అందు గురించి రోజు రోజు కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు గనక యువత మేలుకోకపోతే, కనువిప్పు తెచ్చుకోకపోతే, ఒక 10 ఏళ్ల తర్వాత కూరగాయల కోసము, రైస్ కోసము కొట్టుకుంటారు. భయంకరంగా రేట్లు పెరిగిపోతాయి. ఆకలితో చచ్చిపోతారు ఎంతోమంది ఆకలితో చచ్చిపోతారు. యువత మేలుకోండి, యువత మేలుకోండి. ఒక రెవల్యూషన్ తీసుకురండి. ఒకటి కింద పని చేయడం కాదు, మీరు 10 మందికి పని చెప్పండి. ఫుడ్ ప్రొడక్షన్ ఆలోచించండి. ఫ్యూచర్ మొత్తం దాని మీదనే. ఎంతమంది జనాభా పెరిగితే అంత డిమాండ్. ఆలోచించండి యువత.